శతమానం భవతి. అవును, తను రాధే, కీర్తి కాదు. రాధ ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతుంది. రేపు తమ్ముడు తన మెడలో తాళి కట్టినా కూడా ఆశ్చర్యం లేదు. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఈ ఇంటి నుంచి పంపించటానికి ఇంకో మార్గం లేక ఇలా నాటకాలాడేవారిని తీసుకొచ్చాను. ఎవరో రూపానికి ప్రతిరూపాన్ని తన కడుపులో మోస్తోంది. అలాంటి మనిషి మెడలో నువ్వు తాళి కడితే ఆ కడుపున పుట్టిన బిడ్డకు నువ్వు తండ్రి అవుతావురా. ఏంటి మురారి గారు, ఆ కన్నీళ్ళేంటి? నన్ను క్షమిస్తావా రాధా? నేను మిమ్మల్ని క్షమించడం ఏంటండి? మీరేం తప్పు చేశారు? నా ఇంట్లో ఒక మనిషి పొరపాటు చేస్తే దానికి బాధ్యత వహించాల్సిందే నేనే. అది నా మనిషి విషయంలో జరిగితే పూర్తిగా బాధ్యుడిని నేనే అవుతాను. అందుకే నేను అడుగుతున్నాను, నన్ను క్షమిస్తావా? ఈ ఇల్లు నాకు నీడనిచ్చింది, అభిమానాన్నిచ్చింది. అలాంటి ఇంట్లో ప్రేమ ఆప్యాయతలని చూస్తాం కానీ కోపంతో ఎవరిని చూడను. మరీ ముఖ్యంగా నా విషయంలో మీరు చూపించిన కన్సర్న్ చూశాక మీరిలా మాట్లాడితే నేను తట్టుకోలేకపోతున్నాను. నీ మనసెంత గొప్పది రాధా. నువ్వు కీర్తివి కాదు, నా రాధవని నా మనసుకి ఎప్పుడూ అనిపించింది. అది ఒకసారి నేను నీతో కూడా చెప్పాను. కానీ నువ్వు కీర్తి అన్నట్టు వాళ్ళ ఆధారాలు చూపిస్తుంటే నువ్వు దూరం అయిపోతావన్న బాధ కూడా ఉంది. కానీ అది చివరికి నటన అని తెలిసింది. నా రాధ నా కళ్ళ ముందే ఉంటుంది, ఇక నాతోనే ఉంటుంది అన్న ఆనందం ఒక పక్క నాలో ఎంత ఉన్నా, మా అక్క వల్ల నువ్వు పడ్డ బాధను తలుచుకుంటే నాకు చాలా బాధ అనిపించింది. అందుకే మా అక్క తరపున నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను. నేనేంటో నాకు తెలియనప్పుడు నేను రాధనని మీరు చెప్పారు. నా రాత ఏంటి ఇలా అయిందని నేను బాధపడుతున్నప్పుడు నేనున్నానని ధైర్యం చెప్పారు. నా మీద పడ్డ నిందని నమ్మి మీ అమ్మగారు నన్ను వెళ్ళిపోమని చెప్పినప్పుడు మీరు నా వైపున అండగా నిలబడ్డారు, నా తరపున మాట్లాడారు. అలాంటి మీరిప్పుడు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉందండి. అయినా నాకు మీ అక్కగారి మీద కూడా ఎలాంటి కోపం లేదు. ఆవిడ నన్ను ఇంటి నుంచి పంపించాలనుకోవడంలో నాకు తప్పు కనిపించడం లేదు. ఇదే రాధా నీలో గొప్పతనం. నీకెవరి మీద కోపం ఉండదు, అందర్నీ అభిమానిస్తావు. ఎవరు ఏం చేసినా అందులో తప్పు లేదని ఆలోచిస్తావు. నిజానికి నీ స్థానంలో ఇంకే అమ్మాయి ఉన్నా సరే ఈరోజు మా అక్క చేసిన దాన్ని ఎప్పటికీ క్షమించదు. కానీ నువ్వింత పాజిటివ్గా తీసుకుని మాట్లాడుతున్నావంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక ఎప్పటికీ నువ్వు ఇక్కడే ఉంటావు, మనం కలిసే ఉంటామన్న నమ్మకం నాకొచ్చింది. ఆ రోజు వెళ్ళిపోమని చెప్పిన మా అమ్మకు కూడా ఇప్పుడు నిన్ను పంపించే ఉద్దేశం లేదు. నువ్వెప్పటికీ ఇక్కడే ఉంటావని అమ్మ కూడా తన నిర్ణయం చెప్పేసింది. అందుకే ఇక మనం ఎప్పటికీ విడిపోము అన్న భావన నాకు చాలా ఆనందంగా ఉంది. నేనెప్పటికీ ఇక్కడ ఉండలేనండి, ఉండకూడదు కూడా. మిమ్మల్ని ప్రేమించే సత్య మీ జీవితంలోకి రావాలంటే మీరు అభిమానించే నేను శాశ్వతంగా మీకు దూరం అవ్వాలి. అది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఏంటి రాధా, ఏం మాట్లాడట్లేదు? ఏం ఆలోచిస్తున్నావు? నిన్న జరిగింది ఈరోజు మనకు తెలిసింది. రేపేం జరుగుతుందో తెలియదు కదా. తెలియని దాని గురించి ఎక్కువగా ఆలోచించడం ఎందుకని మౌనంగా ఉన్నాను. జరగబోయేదేంటో నాకు తెలుసు రాధా. డెలివరీ సమయంలో నీకు గతం గుర్తొస్తుంది. జరిగింది మొత్తం నువ్వు చెప్తావు. తర్వాత అన్ని సమస్యలు సర్దుకుంటాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి నేనింత సంతోషంగా ఉన్నాను. ఎనీహౌ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.
ఏంటి చాందిని, ల్యాప్టాప్లో మంచి మంచి లొకేషన్స్ చూస్తున్నావు? ఎక్కడికైనా వెళ్ళే ప్రోగ్రామ్ ఉందా? వెళ్లే ప్రోగ్రాం కాదు పార్దు, పంపించే ప్రోగ్రాం ఉంది. ఎవరిని? ఇంకెవర్ని? అన్నయ్యని, నీలిమని. వాళ్ళిద్దరినీ పంపిస్తావా? ఎందుకు? ట్యూబ్ లైట్ వాళ్ళిద్దరికి పెళ్ళవుతుంది కదా, హనీమూన్ పంపించాలి. ఎక్కడికి పంపిస్తే బాగుంటుందో అని చెక్ చేస్తున్నాను. వాళ్లతో పాటు మనం కూడా వెళ్దామా? మనమా? ఇప్పుడెందుకు? వాళ్ళకిప్పుడు పెళ్ళవుతుంది. వాళ్ళు వెళ్ళినా ఒక అర్థం ఉంటుంది. మనకెప్పుడో పెళ్ళైంది, ఇప్పుడు అవసరమా? మనకి పెళ్ళయ్యాక ఏదో ఒక విధంగా కొన్ని మనస్పర్ధలొచ్చాయి. ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయి. మనం కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాం. అందుకే ఆ కొత్త జంటతో పాటు మన పాత జంట కూడా వెళ్దాం. అయినా వెళ్ళేది హనీమూన్కి అయినప్పుడు ఎప్పుడైతే ఏంటి చెప్పు? ఒరే పార్దు, ఆ. నువ్విక్కడున్నావా? నీతో మాట్లాడాలని ఇల్లంతా వెతుకుతున్నాన్రా. ఏంటి బామ్మ విషయం? ఆ సంగతి తర్వాత చెప్తాను గాని, ఏంటి ఎక్కడికో వెళ్తాను అంటున్నారు? నన్ను కూడా తీసుకెళ్ళండిరా. వద్దు బామ్మ, మీరొస్తే అస్సలు బాగుండదు. ఎందుకు బాగుండదురా? అయినా ఇన్ని రోజులు ఈ ఇంట్లో విషయాలు ఆలోచించి ఆలోచించి నాకు కూడా బుర్రంతా పాడైపోయింది. మనసు కూడా భారంగా ఉందిరా. నేను కూడా బయటకొచ్చాననుకో, కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నన్ను కూడా తీసుకెళ్ళండిరా. కృష్ణ రామ అనుకుంటూ నేను కూడా ఒక పక్కన కూర్చుంటాను. బామ్మ, పార్దు వెళ్దామంటున్న ప్లేస్లో కృష్ణారామ అనుకోరు. ఎందుకనుకోరు? ఏం మాయరోగం? రోగం కాదు బామ్మ, నిజం. అక్కడ రోమియో జూలియట్ అని మాత్రమే అనాలి. అలాంటి ప్రదేశం ఉందా? అయినా దరిద్రంగా అవేం మాటలరా. అక్కడికి వెళ్ళినా అక్కడున్న అందమైన ప్రదేశాన్ని చూడాలి. దగ్గర్లో ఉన్న గుళ్లను సందర్శించాలి. మ్మ్. ప్రశాంతంగా కృష్ణ రామ అనుకోవాలి. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుందిరా. హ? ఎందుకలా నవ్వుతున్నారు? బామ్మ, పార్దు వెళ్దామంటుంది హనీమూన్కి. మ్మ్. అన్నయ్య వాళ్ళని పంపిద్దామని నేను ఆలోచిస్తుంటే మనం కూడా వెళ్దామని పార్దు అంటున్నాడు. అది నీకు అర్థం కాక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. హ్మ్. సర్లే, మీరు వెళ్ళండి, నేను రాను. బామ్మ, మీకు హనీమూన్ అంటే తెలుసా? మా కాలంలో అలాంటివేవీ లేవురా. పెళ్ళయిందంటే అత్తవారింటికి తల దించుకుని రావడమే. కాటికి వెళ్లే వరకు ఆ ఇంట్లోనే ఉండడం. అంతేగాని ఇలా తేనెచంద్రుని చూడడం మా కాలంలో లేదురా. తేనెచంద్రుడా అంటే? నువ్వు ఇంగ్లీషులో ఏడ్చింది నేను తెలుగులో చెప్పి చచ్చాను అంతే. అయినా పెళ్ళైన ఇన్నేళ్ల తర్వాత మీరేం వెళ్తారు గాని, పెళ్లి కాబోయే ఆ కొత్త జంటని పంపించండి. ఇంతకీ నాతో ఏదో మాట్లాడాలని వచ్చారన్నారు. ఏంటి విషయం బామ్మగారు? ఆ? అయ్యో, ఈ మాటల్లో పడి అసలు విషయం ఏంటో మర్చిపోయాను. గుర్తొచ్చినప్పుడు మళ్ళీ వచ్చి చెప్తానులే. ఆ? పార్దు, వాళ్ళని హనీమూన్కి ఈ ప్లేస్కి పంపిద్దామా? మనం కూడా వెళ్దామంటే నాకే అభ్యంతరం లేదు. వాళ్ళెక్కడికి వెళ్తారో వాళ్ళిష్టం. ఇది నువ్వు సెలెక్ట్ చేసింది కాబట్టి ఇక్కడికి మాత్రం మన ఇద్దరం వెళ్తాం. నువ్వు కాదనకూడదే. నీలాంటిది నా కడుపున పుట్టింది అంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. రాధ విషయంలో నువ్వంత ద్రోహం తలపెట్టినా తను మాత్రం ఆ విషయం మనసులో పెట్టుకోకుండా నీ కూతురు గురించి ఆలోచించింది. అది రాదంటే. ఏం సాధించావే నువ్వు? నీ కూతురు పెళ్లి చెయ్యాలని నువ్వు ఎన్నో కలలు కన్నావు. కలలు ఎవరైనా కంటారు, కానీ కలలు నెరవేర్చుకోవాలంటే మాత్రం ఒక పట్టుదల ఉండాలి. చేసే పనిలో విజయం సాధిస్తాను అనే నమ్మకం ఉండాలి. కానీ నువ్వేం చేశావు? ఇవాళేం జరిగింది? ఏంటి, నీకు కూడా నా మీద కోపంగా ఉందా? మీ అమ్మ ఏమీ చెయ్యలేకపోతుందని నన్ను తిట్టాలనిపిస్తోందా? లేదమ్మా, మనం చేసే తప్పేమో అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావే? నీ తప్పు చేశానంటున్నావా? అవునమ్మా,
ఇది ముమ్మాటికే తప్పే అని నా మనసు గట్టిగా చెప్తుంది. బాగా ఆలోచించు. మనం చేసేది కరెక్టే అయితే ఒక్కసారి కాకపోతే ఇంకొకసారైనా సక్సెస్ అవ్వాలి. కానీ రాధ విషయంలో ఇలా ఫెయిల్ అవుతున్నాము అంటే రాధని ఆ కొండ మీద అమ్మవారే కంటికి రెప్పలా కాపాడుతుందని అర్థమవుతుంది కదమ్మా. దేవత నిజం వైపే ఉంటుందమ్మా. అందుకే మన వైపు లేదనిపిస్తుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకో. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నానో నీకు తెలీదా? నువ్వు కడుపులో పడ్డప్పుడే ఆడపిల్ల పుట్టాలని కోరుకున్నాను. నా పుట్టింటికే కోడలిగా పంపించాలని నిర్ణయించుకున్నాను. ఈ ఆస్తి ఐశ్వర్యం నా కూతురే అనుభవించాలి అని నిన్ను పెంచుతూ నేను కలకంటూ ఉన్నాను. అలాంటిది ఈ ఇంటికి ఇంకెవరో వ్యక్తి వచ్చి ఈ సంపదని గద్దలా తన్నుకుపోతాను అంటే నేనెలా ఊరుకుంటాను? నీకు అన్యాయం జరుగుతుంది అంటే నేనెలా తట్టుకుంటాను? అందుకే ఏం చేసైనా సరే నీకు మీ మామయ్యకి పెళ్లి చేయాలని పంతం పట్టాను. అది తప్పెలా అవుతుంది? అమ్మవారికి నా మీద కోపం ఎందుకు వస్తుంది? ఆ జగన్మాత కూడా అమ్మే. ఆవిడ జగత్తు గురించి ఆలోచిస్తే నేను జన్మనిచ్చిన మనిషి గురించి ఆలోచిస్తున్నాను. తల్లిగా నీ మమకారం కరెక్టే కావచ్చమ్మా. కానీ పరిస్థితులు మనకెదురు తిరుగుతున్నాయి అన్నప్పుడే నా రాత ఏంటో నాకు అర్థమయ్యింది. ఆ దేవత రాసిన రాతని నువ్వెలా చెరపగలవమ్మా? మార్చి ఇంకెలా రాస్తావ్? ఇది ఇక్కడితో వదిలే అమ్మా. కనీసం రాధా మావయ్య అయినా సంతోషంగా ఉంటారు. పిచ్చిదాన్లా మాట్లాడకు. అయినా నువ్వు అమాయకురాలివి. ఈ ఇంట్లో ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. నా తమ్ముడు భార్యగా ఉంటే నీ జీవితం బాగుంటుంది. పొరపాటున కూడా నువ్వు ఇంకో ఆలోచన బయటికి రానివ్వకు. ఆలోచనలు మాత్రమే మిగులుతున్నాయమ్మా. ఆచరణ ఏం కనిపించట్లేదు. చూడు సత్య, ఇన్ని రోజులు మా అమ్మకు తెలియకుండా ఏదైనా చేసి ఆమె నోటి నుండి మీ ఇద్దరికీ పెళ్లి చేద్దామన్న మాట తీసుకురావాలని ప్రయత్నించాను. కానీ అందులో నేను ఫెయిల్ అయ్యాను. అందుకే నేనొక నిర్ణయానికొచ్చాను. ఏంటమ్మా అది? ఈ ముసుగులో గుద్దులాట అనవసరం. నేనే వెళ్ళి మీ అమ్మమ్మతో మాట్లాడతాను. మురారికి నా కూతురికి పెళ్లి చెయ్యమ్మా అని అడుగుతాను. వాళ్ళిద్దరూ నీ కళ్ల ముందే సంతోషంగా ఉంటారని మా అమ్మకి అర్థమయ్యేలా నేను చెప్తాను. రేపే ఈ కథకి ముగింపు పలుకుతాను. అలా జరుగుతుంది అనుకుంటున్నావా అమ్మా? అమ్మమ్మ ముందు అసలు నువ్వు మాట్లాడగలవని భావిస్తున్నావా? నా కూతురివి కాబట్టి నీ మీద నాకు ఇంత మమకారం ఉంది. నేను మా అమ్మకి కూతుర్నే కదా, మరి మా అమ్మకు కూడా నా మీద అంతే మమకారం ఉండాలి కదా. నేను ఈ మాట అడిగితే తను ఆలోచిస్తుందన్న నమ్మకం నాకుంది. ఎందుకైనా మంచిది. బాగా ఆలోచించుకోమ్మా. ఇంకా ఇందులో ఆలోచించుకోవడానికేమీ లేదు. రేపు ఉదయమే ఈ విషయం మా అమ్మతో మాట్లాడతాను. ఈ దుర్మార్గురాలని మీరు కూతురు అనుకుంటున్నారు, కానీ తన నిజ స్వరూపం ఏంటో తెలుసుకోండి. నాకు అన్ని సాక్ష్యాలు దొరికాయి. వాటికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాను. నేనిప్పుడు మారిపోయినా ఒకప్పటి నా గతం మాత్రం నన్ను వెంటాడుతోంది. నా మార్పుని అందరూ గౌరవిస్తున్నారు. నన్ను ద్వేషించవలసిన మనుషులు కూడా ఈ రోజు నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. కానీ అజయ్ రూపంలో నన్ను ఒక నీడ వెంటాడుతోంది. అజయ్ కళ్ళల్లో నా మీద కోపం కనిపిస్తోంది. ఖచ్చితంగా నా జీవితం బాగుపడుతుందంటే తను ఊరుకోడు. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు మా ఇంటి మనిషివి కానంత వరకు నీ గురించి ఎవరెవరో ఏదేదో చెప్తారు. ఇక మీరిద్దరూ కలిసి ఆ 7 అడుగులో కూడా నడిస్తే ఈ ఇంటి వైపు కన్నెత్తి చూసే ధైర్యం ఎవ్వరూ చెయ్యరు. ఒక పక్క అందరూ మా పెళ్లి జరుగుతుందన్న ఆనందంలో ఉన్నారు.
నా వల్ల కార్తీక్ జీవితం సంతోషంగా ఉంటుందని ఎన్నో కలలు కంటున్నారు. నేను కూడా నా కుటుంబం బాగుండాలని, బాను ఉంటే ఆ ఇల్లు ఎంత హ్యాపీగా ఉంటుందో వాళ్ళందరినీ అలాగే చూసుకోవాలని ఎన్నో ఊహించుకుంటున్నాను. కానీ ఈ అజయ్ వల్ల అవేవి జరిగేలా కనిపించడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఏం చేస్తే అజయ్ నన్ను అర్థం చేసుకుంటాడు? స్నేహ, అయ్యో అమ్మ స్నేహ, అయ్యో సారీ అండి. అయ్యో ఏదో ఆలోచిస్తూ కార్ స్పీడ్గా నడిపాను. మీకేం దెబ్బలు? అయ్యో ఏంటమ్మా యాక్సిడెంటా? మనుషుల్ని తొక్కించేస్తారా? అది కదండి, చూసుకోలేదు అని చెప్తున్నాను కదా. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలేయకండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. పాపం అమ్మాయిని ఏమీ అనకండి. తను చూసుకోలేదని సారీ చెప్తోంది కదా. మీరెందుకు బాబు ఇలా మాట్లాడుతున్నారు? వీళ్ళు ఇలాంటి కథలే చెప్తుంటారు. ముందు మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. చెప్పాను కదా, మీరు ఏమీ మాట్లాడొద్దు. ఆ అమ్మాయి ఏదో టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తోంది కదా. దయచేసి మీరందరూ వెళ్ళిపోండి బాబు. సరే మీ ఇష్టం మరి. చాలా థ్యాంక్స్ అండి, మీరు నన్ను ఇంతలా అర్థం చేసుకున్నారు. నిజానికి నాదే పొరపాటు. పర్వాలేదు సిస్టర్, మీరిది కావాలని చేశారని మేము అనుకోవట్లేదు. అయినా పెద్దగా దెబ్బలు తగలేదు కదా, చిన్న దెబ్బలే. మీరేం భయపడకండి, మీరు వెళ్ళండి. పర్వాలేదు, మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, నేనే మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాను. రండి. పర్వాలేదమ్మా, మా ఇల్లు ఇక్కడికి దగ్గరే. నువ్వేదో పని మీద వెళ్తున్నట్టున్నావు కదా, నువ్వు వెళ్ళమ్మా. అయ్యో లేదండి, వాళ్ళొచ్చి గొడవ పెట్టాలని చూసినా మీరెంతో పెద్ద మనసుతో నా గురించి ఆలోచించారు. పదండి, మిమ్మల్ని ఇంటి దగ్గర దింపేసి నేను వెళ్తాను. పర్వాలేదమ్మా. అయ్యో పర్వాలేదు, పదండి. అమ్మా, నిన్నే నమ్ముకున్నాను. ఈరోజు మా అమ్మతో సత్యకి మురారికి పెళ్లి చేయమని అడగాలని నిర్ణయించుకున్నాను. నా మాట మా అమ్మ ఒప్పుకుంటుంది అన్న నమ్మకం నాకు లేదు. కానీ ఒప్పించవలసిన బాధ్యత నీ మీదుంది. ఇది ఒక తల్లిగా కూతురు జీవితం గురించి ఆలోచిస్తున్నాను. కాబట్టి ఈ కోరిక తప్పకుండా నెరవేర్చు. నా కూతుర్ని ఈ ఇంటి కోడల్ని చెయ్యమ్మా. దానికి ఊహ తెలిసిన దగ్గర్నుంచి నా తమ్ముడే తన భర్త అనుకుంటుంది. అలాంటిది నా తమ్ముడి దృష్టిలో నా కూతురు ఒక చిన్నపిల్లలా కనిపిస్తోంది. వాడు రాధ అనే అమ్మాయిని ప్రేమించాడు. నా అదృష్టమో ఏమో కాని రాధ ఇప్పుడు కడుపుతో ఉంది. తను ఈ ఇంటి కోడలు కావటం నాకిష్టం లేదు. అందుకే మా అమ్మతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. కానీ దానికి ధైర్యం సరిపోవట్లేదు. ఎలాంటి సమాధానం వినవలసి వస్తుందోనన్న భయం నా మనసులో ఉంది. అందుకే దైవం సహకరిస్తే కానిదంటూ ఏమీ ఉండదు. మా అమ్మ ఒప్పుకునేలా ఈ పెళ్లి జరిగేలా నువ్వే చూడమ్మా. ఏంటమ్మా, ఏదో మాట్లాడాలి అన్నావు, మౌనంగానే నిలబడున్నా. నాతో ఏమైనా చెప్పాలా? ఈ మాట నేను చెప్పగానే మీరెలా ఆలోచిస్తారో నాకు తెలియదు.
నేను చెప్తున్న మాట తప్పు కాదని నాకు తెలుసు. మీరు దయచేసి మరోలా భావించకండి. నన్ను మీ మనిషిగా చూశారు కాబట్టి, ఈ ఇల్లు బాగుండాలని కోరుకుంటున్న మనిషిగా మీతో ఒక మాట చెప్పాలని వచ్చాను. ఇదేంటి, మా అమ్మతో నేను మాట్లాడాలి అనుకుంటే ఇది మాట్లాడుతుంది? ఇంతకీ ఇదేం మాట్లాడుతుంది? ఈ ఇంటి గురించి ఈ ఊరు గురించి ఆలోచించే మంచి మనిషివి నువ్వు. నీ మాటను నేను తప్పుగా ఎందుకు అనుకుంటాను చెప్పు? అదేనండి, మురారి గారికి మీ మనవరాలు సత్యకి పెళ్లి చేస్తే ఈ ఇల్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటుందన్న నమ్మకం. ఈ మాటే మీతో చెప్పాలనుకున్నాను. నిన్ను బయటికి పంపించాలని నేను ప్రయత్నం చేస్తుంటే నువ్వు మాత్రం ఇల్లు వదిలి వెళ్ళటానికి ఇష్టపడ్డం లేదేంటి? శాశ్వతంగా ఉండిపోవాలన్న ఊహ కూడా నాకు లేదు. వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. కానీ ప్రతిదానికి ఒక సమయం రావాలి కదా. ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవడానికి నువ్వు ఎంత పెద్ద ప్లాన్ వేశావో తెలియనంత అమాయకురాల్ని కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఈ ఇంట్లో ఉండవు, ఉండనివ్వను.